హాయ్ బంగారమ్స్, ఏంటి మోడర్న్ పెయింట్ అని చూస్తున్నారా? కాదండి, ఇవన్నీ కూడా రియల్వే. అంటే నేచురల్ జీడిపప్పు, కందిపప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా నేచురల్వేనండి. గోడ మీద ఉన్నాయి ఇవి. మరి ఎలా పెట్టారో ఏంటో కానీ ఫస్ట్ మేము లోపలికి వెళ్ళేటప్పుడు ఏదో పెయింటింగ్ అనుకున్నానండి. బయటికి వచ్చేటప్పుడు సిరి చెప్పింది, ఆంటీ అవన్నీ కూడా రియల్వేను అని. అప్పుడు చూశానమాట. నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించిందండి. చూడండి, సోంపు, జీలకర్ర, కార్ను, పల్లీలు, బిర్యానీ ఆకు, ఒకటి ఏమిటండి ఎన్ని రకాలంటే కనీసం ఒక 50 రకాలు ఉండుంటాయండి. మొన్న అందరం కలిసి ఈ రెస్టారెంట్కి వెళ్ళామండి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అటండి. అంతేరా అట. చూడండి, అంతేరా అంటే అదొక పేరు కాబోలు సరదాగా పెడతారు కదండి, ఫన్నీగా. అలా అనుకున్నాను కానీ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అటండి. ఏదేమైనా ఆంధ్ర అనేది పైన ఉంది చూడండి, అది మాత్రం నాకు బాగా నచ్చిందండి. అంకుల్ గారివి నావి ఫోటోలు చూసారా, స్టిల్స్. అంకుల్ గారు అయితే మాత్రం అటెన్షన్ స్టాండర్డ్ టీచ్ టైప్లో నిలబడతారు కానీ నవ్వైనా నవ్వరండి. అంకుల్ ఇలా కూర్చోండి, ఆంటీ మీరు పక్కకి తిరిగి అంకుల్ వైపు చూసి నవ్వండి అని మాకు పోజులు ఎలా ఇవ్వాలో చెప్తుంది. శిరీష మాటలు కొట్టలేక అంకుల్ గారు పోజులు ఇస్తారు కానీ అవి 2-3 ఫోటోలకి వెళ్ళండి, మాకైతే మాత్రం ఇవ్వరండి. చాలా పదండి అని అంటారు. నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందని అంతకుముందే మీకు వీడియోలో చెప్పాను కదండి. మనీ కూడా జనరేట్ అవుతుంది. 20,000 సబ్స్క్రైబర్లు వచ్చిన సందర్భంగా చిన్న ట్రీట్ అనుకోండి. అంటే మా ఫ్యామిలీ మెంబర్సేలేండి. త్వరలోనే నా యూట్యూబ్ జర్నీ, నాకు ఎలా మానిటైజ్ అయ్యింది, ఇవన్నీ కూడా ఒక పెద్ద వీడియో చేసి పెడతానండి. నా యూట్యూబ్ జర్నీ అంటే పెద్ద కష్టమేమీ నాకు అనిపించలేదండి. షార్ట్స్తోనే నాకు మానిటైజ్ అయిపోయిందండి. అది గ్రేటు. నిజంగా అవదేమో, కొంచెం టైం పడుతుందేమో అనుకున్నాను కానీ ఒక్కసారి టకటక పడిపోయాయండి ఒక 3 వైరల్. దాంతో నాకు మానిటైజ్ అయిపోయిందండి. ఆ విశేషాలన్నీ తర్వాత చెప్తాను. ఇదిగోండి, ఇదైతే మాత్రం ఎంట్రన్స్ అనమాట. చూడండి పైన ఎంత బాగుందో. ఈ గోడ మీద చిన్న స్లిప్పులు ఉన్నాయి కదా, చూడండి. ఈ హోటల్కి వచ్చిన వాళ్ళు వాళ్ళ తాలూకా ఒపీనియన్ రాసి ఈ గోడ మీద అంటిస్తారటండి. బాగుంది కదా. శిరీష ఎప్పటి నుంచో అనుకుంటుందంట ఆంటీకి ఈ రెస్టారెంట్కి తీసుకురావాలి, చాలా సరదా పడతారు అని. చూడండి, ఇవన్నీ ఇటుకలండి. ఇటుకలు అలా పేర్చారు ఒక వాల్ లాగా. ఇదేమో ఓపెన్ అండి, అందుకని ఏసీలు లేవండి, అన్ని కూలర్సేను. కానీ మొత్తం అంతా ఓపెన్ ప్లేసు. చాలా బాగుందండి. పైన చూడండి ఎంత బాగున్నాయో, పక్షులు ఎగురుతున్నట్లుగా. చాలా నాకు నచ్చిందండి ఈ రెస్టారెంట్. ఇంకా మేము కొద్దిగా త్వరగా వెళ్ళిపోయామండి, అందుకనే ఏమో పెద్దగా రష్ లేరు. హైదరాబాద్ కాస్త లేట్ ఊరండి, రాత్రి 9 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇది చూడండి, మందుబాబుల కోసం తాగుదామటండి. దాని హెడ్డింగ్ చూడండి, లైట్గా పుచ్చుకోండి. ఇది నా బలహీనత. నాకు ఎంట్రన్స్లోనే ఇది కనిపించిందండి. ఎంత నవ్వానంటే చచ్చాను అనుకోండి, నవ్వలేక. ఇది చూడండి, నాలెడ్జ్ ఈజ్ డివైన్ అటండి, అతడు సినిమాలో డైలాగు. నిజంగా భలే నవ్వొచ్చిందండి నాకు. ఎంట్రన్స్లోనే చూడండి ఎంత బాగుందో. ఒక దగ్గర అయితే చిన్న వాటర్ ఫాల్ లాగా ఉందండి. ఎంత బాగుందంటే ఆ శబ్దం, ఆ వాటరు నాకు చాలా నచ్చిందండి. పిల్లలిద్దరూ స్నాప్చాట్లు తీసుకున్నారు. ఇక్కడ చాలా వీడియోలు, ఫోటోలు వాళ్ళ ఫోన్లో తీసుకున్నారండి. చూడండి ఎంత బాగుందో. ఆ గలగల శబ్దం వింటుంటే నిజంగా ఏ సంగీతం పనికిరాదండి ఈ శబ్దం దగ్గర. ఇంకా అలా లోపలికి వెళ్దాం పదండి. మేము కూర్చున్న టేబుల్ దగ్గర కూడా ఉందండి. ఇది మళ్ళీ చదివాను చూడండి. నాకు ఏమీ ఎక్కలేదటండి. ఇంకొకటేమో నాకు ఆకోకే కావాలట. చూడండి, మీకు కూడా నవ్వు వస్తుంది కదా. పిల్లలిద్దరూ మెనూ కార్డు చూస్తుంటే నేను బ్యాక్ సైడ్ తీయడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళానండి. మొత్తం అంతా కూడా రౌండ్గా ఉందండి. ఈ మధ్యలోని ఇదేదో స్టేజ్లా ఉందండి. మరి బర్త్డే పార్టీలు అవి చేసుకోవడానికో ఏంటోనండి, మరి నాకు అర్థం అవ్వలేదు. ఇక్కడేమో మెట్లులాగా ఉన్నాయి చూడండి. పైన కూడా ఉన్నట్టుందండి రెస్టారెంట్.
అన్నట్టు. ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఇలా మెట్లెక్కి పైకి వెళ్ళి అప్పుడు మళ్ళీ మీకు వీడియో తీసి పెడతానండి. చూడండి, మొత్తం అన్నీ కూడా రౌండ్గా ఇలాగా చైర్స్ వేసి ఉందండి. ఓపెన్ ప్లేసేనండి, అందుకే ఏసీలు మాత్రం లేవండి. ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద కూలర్లు మాత్రం ఉన్నాయండి. ఇదిగోండి పైన కూడా ఉన్నట్లున్నాయండి, కుర్చీలు అవి వేసి ఉన్నాయి. ఇక్కడ చాలా మటుకు ఇలాగా రెస్టారెంట్లో, బార్ అండ్ రెస్టారెంట్ అనుకుంటానండి. ఇదిగోండి చాలా మటుకు హైదరాబాద్లో ఈ కల్చరేనండి ఎక్కువగా ఇవి ఉంటాయి. నేను తీసాను, నాకు ఆ బాటిల్స్ అవి చాలా ఇష్టమండి, చాలా బాగుంటాయి. కానీ ఎందుకోనండి మరి కొద్దిగా భయం వేస్తుంది. వైన్ అవి తీయాలంటే మనకి చిన్నప్పటి నుంచి తాగకూడదు, తిరగకూడదు ఇలాంటివన్నీ చెప్పి పెంచారు కదండి. అందుకనో ఏమోనండి, అక్కడ కాసేపు ఆగి తీయొచ్చు కదా, ఎందుకు అంత భయం అనిపించింది నాకు. కాకపోతే వాళ్ళు కూడా ఏమనలేదు, నావేపు అలా చూస్తున్నారు. కానీ ఇలా టక్కని తిప్పేశాను. తర్వాత అయ్యో కాసేపు తీయవలసింది. బాటిల్స్ అందులోని పదార్థం ఎలాగుంటుందో మనకు తెలియదు, కానీ బాటిల్స్ మాత్రం అండి ఇంకా సూపర్గా ఉంటాయండి. మనం చక్కగా టేబుల్ మీద ఫ్లవర్ వ్యాజ్లో పెట్టుకోవచ్చండి, అంత అందంగా ఉంటాయి. ఈ పాప చూడండి ఎంత అందంగా ఉందో. ఇంకా ఇక్కడ కొరియాండర్ చికెన్ ఫేమస్ అటండి, అదే ఆర్డర్ చేశారు. కొరియాండర్ అంటే కొత్తిమీర కదండి, కొత్తిమీర ఫ్లేవర్ ఉంది కానీ ఎక్కువగా క్రీమీగా ఉందండి. క్రీమ్తో చేశారో ఏంటో కానీ సాఫ్ట్గా చాలా చాలా బాగుందండి. నాకైతే కొద్దిగా నాటు మసాలా ఇష్టం కదండి, అందుకనే భయపడ్డాడు బాబు. కానీ ఇక్కడ అది ఫేమస్ అమ్మ, తింటావా లేదంటే చికెన్ ఫ్రై చెప్పనా అంటే ఫేమస్ ఏదో అదే చెప్పు నాన్న అంటే అదే చెప్పాడనమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. కాస్ట్ అయితే 500 అనుకుంటానండి ఆ ప్లేటు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. పీస్ అయితే సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉందండి. నోట్లో పెట్టుకోగానే ఇంక ఇలా కరిగిపోయిందనమాట, చాలా బాగుందండి. ఫుల్గా లాగించేసాము. తర్వాత ఏమో బిర్యానీ ఆర్డర్ పెట్టాడండి బాబు. ఇక్కడ బిర్యానీ కూడా చాలా బాగుంటుందటండి. ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి పెట్టాడనమాట. ఒకటేమో ఈ కొరియాండర్ చికెను, ఇంకొకటేమో ఫ్రై పీస్ బిర్యానీ, అంతేనండి. ఎందుకంటే ఈవినింగ్ కొద్దిగా స్నాక్స్లా తిన్నామండి, అందుకనే ఆకలి లేదు. చాలా బాగుంది. ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ వచ్చేసింది. నాకైతే మాత్రం చేత్తో నీట్గా కలుపుకొని తింటేనే ఇష్టం అండి. ఇందాక క్రీమ్ అంటుకుంటుందని స్పూన్తో తిన్నాను, కానీ చేత్తో తింటేనే ఏదో మనస్ఫూర్తిగా తింటున్నట్లు హ్యాపీగా ఉంటుందండి. చాలామంది అట్లు కూడాను స్పూన్తో తింటారండి, మీ మోకాల మండ అనిపిస్తుంది నాకు. హ్యాపీగా మన ఇండియన్ పద్ధతి అయితే మాత్రం చేత్తో తినడమే కదండి. ఇంకా చూడండి, ముందేదో చేతికి అంటుకుంటుందని పెద్ద స్టైల్గా స్పూన్తో తిన్నాను, కానీ ఆ తర్వాత మాత్రం మొక్క మాత్రం చేత్తోని పట్టుకొని హ్యాపీగా తిన్నానండి. ఇంకా అక్కడి నుంచి స్పూన్ పక్కన పడేశాను. బిర్యానీ కూడా చాలా చాలా బాగుందండి. కచంబర్ అయితే చాలా బాగుందండి, కమ్మగా ఉంది. ఇంకా పీస్ అయితే మంచి మసాలా పట్టించి చాలా చాలా టేస్టీగా ఉందండి. హ్యాపీగా లాగించేసాము. దీని కాస్ట్ అయితే రెండు కలిపి 800 అయ్యిందండి, అంటే 500 ఉండొచ్చు. సిరి ఏవో పాయింట్స్ లేకపోతే ఏవో వాడిందండి, అవేమో నాకు తెలీదు. ఫోను యూజ్ చేసి ఏవో పాయింట్స్ తర్వాత డిస్కౌంట్ ఏదో వాడారండి, వాడడం వల్ల 800 అయ్యింది. బాగుంది కదా. నాకైతే సిరి కంగ్రాచులేషన్స్ ఆంటీ, మీరు మళ్ళీ నాకు పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి, నాకు పెద్ద ట్రీట్ ఇవ్వాలి అని అంటే అలాగేనమ్మా, తప్పకుండా నాకు మనీ రానివ్వు, నీకు తప్పకుండా మంచి గిఫ్ట్ మంచి ట్రీటు ఇస్తాను అని అన్నాను. ఇంకా నాదంతా తందే కదండి. ఇంకా ట్రీటు అవి ప్రతి వారం ఉన్నదే, మళ్ళీ ప్రత్యేకంగా ఇచ్చేదేముందండి. అయితే బాబు లేకపోతే సిరి ఇద్దరు కలిపే ఏదైనా అనుకొని చేస్తారండి. చూడండి పీసు ఎంత బాగుందంటే టేస్ట్, బయటికినండి, లోపల మాత్రం అసలు చప్పగా లేదండి. మంచి మసాలాతో చాలా చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది నిజంగా. నాకు ఎప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉండడం అంటే ఎంతో ఇష్టం అండి. అసలు ఈ యూట్యూబ్ వల్ల టైం ఎలా గడిచిపోతుందో నాకే తెలియదండి. అందరికీ ఏమో కానీ నాకు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా ఇదిగోండి బయలుదేరిపోయాము. శిరీష్ అని తన రూమ్ దగ్గర దించేసి మేము ఇంకా వెళ్ళిపోవడమే. నచ్చిందా నా వీడియో? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి బంగారం. సో నా మానిటైజేషన్ కోసం మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బాయ్ బంగారం.